ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ పర్యటిస్తే మరోవైపు నగరం నడిబొడ్డులో ఉన్న క్రషింగ్ సైట్లలో పర్యటించింది బీఆర్ఎస్ బృందం. హిమాయత్ సాగర్ మంత్రి పొంగులేటి అక్రమ క్రషర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు హరీష్ రావు. మూసీ పరివాహక ప్రాంతం నాగల్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఒక్క ఇంటిని కూడా కూలగొట్టకుండా 5.5 కిలోమీటర్లు మూసీని సుందరీకరించామన్నారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్ పంపకుండా మూసీని అభివృద్ధి చేయాలి అన్నారు. మూసీ సుందరీకరణ చేయండి, వద్దంటలేం, కానీ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, ఒక్క ఇల్లు ముట్టకుండా చేయండి. ఎందుకంటే మేము చేసి చూపెట్టినాం, మీరు కూడా అదే పద్ధతిలో చేయొచ్చు. మీరేమో మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, కానీ ప్రజలేమో ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే దయచేసి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని, ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. పెద్దల ఇళ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదలను టార్గెట్ చేసిందన్నారు కేటీఆర్. నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు. హైడ్రా రాదు, ఇంకొకడు రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, KVP రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. కూల్చివేతలు ఆపకపోతే ప్రజలు తిరగబడతారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి, ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక మీదట ఎక్కడికి బుల్డోజర్ వస్తే అక్కడ బీఆర్ఎస్ ఉంటుందన్నారు కేటీఆర్. ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు హిమాయత్ సాగర్ లో అక్రమ క్రషింగ్ సైట్లను పరిశీలించింది బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం. ప్రభుత్వం అధికారుల మద్దతుతో అక్రమ క్రషింగ్ జరుగుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రాజేంద్ర నగర్ లో 111 జీవో ప్రకారం ఎలాంటి మైనింగ్ నిర్వహించొద్దన్నారు. మేము వస్తున్నామని తెలిసింది, దానికి బోర్డు బీకేసినారు, దానిపైన ఉన్న పార్టీ జెండాను కూడా బీకేసినారు. ఇది పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వమే కంచే చేరమేసినట్టుగా ఇవాళ రక్షించాల్సినటువంటి వాడే భక్షించినట్టుగా, ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నప్పుడు కలెక్టరు, MRO, మైనింగ్ డిపార్ట్మెంట్, RDO అందరూ కూడా ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా ఈ దోపిడీలో భాగమైనట్టుగా వాళ్ళు ఈ రకంగా చిల్లర వేషాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్టుగా మంత్రి అయినా సరే, కలెక్టర్ అయినా సరే, వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా అధికారులు అయినా సరే అందరిపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, లోకాయుక్త దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం మాత్రం తప్పనిసరిగా చేస్తాం. దీంట్లో వాటా రేవంత్ రెడ్డిది ఎంత, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎంత, మిగతా మంత్రులది ఎంత, ఈ రకంగా దోచుకు తినడానికి సిగ్గుందా, శరముందా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాయత్ సాగర్ లో అనుమతి లేకుండా క్రషర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.